హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పశ్చిమ బెంగాల్ సీఎం అభ్యర్థి సీఎం ఎవరని చెప్పేసి తెరబడిపోయింది. ఇన్ని రోజులుగా మనం ఎవరైతారు బెంగాల్కి సీఎం అని చెప్పేసి అనుకున్నాం. అందరూ అనుకున్న విధంగానే మనకు సువేందు అధికారి మనకు చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తను ఇంతకుముందుకు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉండే, దాని తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ మెంబర్ ఆల్సో ఆయన కూడా. తర్వాత మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్గా కూడా ఉన్నాడు. ఎందుకంటే తను మెయిన్ పాత్రను పోషించిండు. అదేవిధంగా 2 సార్లు పోటీ చేస్తే 2006-8 అనుకుంటా ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు నందిగాం ఇష్యూ వచ్చినప్పుడు సువేందు అధికారి అక్కడ ఉండి దాన్ని ట్యాకిల్ చేసి ఆ ఇష్యూను బాగా తీసుకెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి మన తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించాడు. ఆ పార్టీని కాపాడి గెలిచేలా చేశాడు. తన పాత్ర ఎంతో ఉంది తృణమూల్ కాంగ్రెస్ గెలవడానికి. తర్వాత తను ఎన్నో శాఖలు కూడా మనకు టీఎంసీ ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని విభేదాల కారణంగా 2020 సంవత్సరంలో సువేందు అధికారి గారు మన బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత 2021లో మమతా బెనర్జీని నందిగాం కాన్స్టిట్యున్సీలో మనకు ఓడగొట్టడం జరిగింది. తర్వాత బలమైన లీడర్గా ఒక సీఎం అభ్యర్థిని మనకు ఓడగొట్టడం అంటే మామూలు విషయం కాదు. తను ఓడిపోవడం కూడా చాలా క్రిటికల్. మళ్ళీ సీఎం కావడానికి ఆమె మళ్ళీ ఇంకో కాన్స్టిట్యున్సీ ఎంచుకుంది అంటే అర్థం చేసుకోవచ్చు సువేందు అధికారి ఎంత బలమైన నాయకుడు. ఒక సీఎం క్యాండిడేట్ను ఓడగొట్టాడు తన నియోజకవర్గంలో అంటే అర్థం చేసుకోండి. తనకు గ్రాస్ రూట్లో ఆ టీఎంసీ పార్టీని ఎంతవరకు నడిపించాడు. అది బీజేపీకి చాలా ప్లస్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మనకు తృణమూల్లో ఎన్నో ఏళ్ళుగా తను పార్టీలో ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఎట్లాంటి ఇష్యూ జరుగుతుంది, ఎట్లా ప్రజల్ని తీసుకురావచ్చు పార్టీలోకి, అదేవిధంగా ఎక్కడ ఇష్యూను ట్యాకిల్ చేయొచ్చు అనే విషయం తనకి క్లియర్గా తెలుసు. తర్వాత మనకు ఇప్పుడు 2026లో జరిగిన ఎన్నికల్లో కూడా సువేందు అధికారి గారు మమతా బెనర్జీపై భవానీపూర్ అనుకుంటా ఆ కాన్స్టిట్యున్సీలో నిలబడి మళ్ళీ ఓడగొట్టిండు. 2021లో మమతా బెనర్జీని నందిగాంలో ఓడగొట్టడం అంటే ఒక చరిత్ర. మళ్ళీ ఇదే రిపీట్ చేసిండు సీన్ను. నువ్వు ఎక్కడ నించుంటే అక్కడ నించొని ఓడగొడతా అని చెప్పేసి చూపించిండు. నాకు తెలిసి అయితే ఒక సీఎం అభ్యర్థిని రెండు సార్లు ఓడగొట్టిన మొదటి అభ్యర్థి అనుకుంటా. ఎందుకంటే ఒక సీఎంను ఓడగొట్టాలంటే మామూలు విషయం కాదు. 2 కాన్స్టిట్యున్సీలు ఓడగొట్టాలంటే మామూలు విషయం అనుకోవట్లేదు నేను. కాబట్టి అంత గ్రాస్ రూట్ లెవెల్లో ఒక మమతా బెనర్జీని తన నియోజకవర్గంలో ఓడగొట్టిన కెపాసిటీ ఉన్నాడు కాబట్టి భారతీయ జనతా పార్టీ సువేందు అధికారిని సీఎం అభ్యర్థిగా చూజ్ చేసుకుంది. ఇంకోటి ఆయన కూడా బీజేపీని 2 సార్లు ఎక్కువ సీట్లు రావడానికి చాలా ముఖ్య పాత్ర పోషించారు. అక్కడ మనకు మిథున్ చక్రవర్తి కూడా చాలా కష్టపడ్డాడు. ఈరోజు మీటింగ్లో మోడీ కూడా తనను అప్రిషియేట్ చేసిండు. అదేవిధంగా సువేందు అధికారికి రావడానికి ముఖ్య కారణం సీఎం పదవి. తను గ్రౌండ్ లెవెల్లో ఎందుకంటే మనకు మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్ అంటాడు కాబట్టి ఆమె ఎట్లాంటి స్కెచ్లు వేస్తుంది, ఎట్లా గ్రౌండ్ లెవెల్లో జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తర్వాత ఎక్కడ టీఎంసీ కార్యకర్తలు ఎట్లాంటి అలజడికి పాల్పడతాడు అని క్లుప్తంగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఒకవేళ ఫ్యూచర్లో కూడా తను పార్టీని సమర్థంగా నడిపిస్తాడు. అదేవిధంగా తను కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు, అంటే వివాహం అయినట్టు నాకు ఎక్కడా కనపడలేదు. బ్యాచిలర్ ఏమంటారు బ్రహ్మచారి సువేందు అధికారి కూడా. ఒక బ్రహ్మచారి అయితేనే తనకి ఎలాంటి మైండ్లో ఆలోచనలు ఉండవు, ఫ్యామిలీ అనే ఆలోచన ఉండదు. కాబట్టి రాష్ట్రాన్ని మంచిగా నడిపిస్తారు అనుకుంటారు. నాకు అనిపిస్తుంది సువేందు అధికారి మరో యోగి ఆదిత్యనాథ్ కూడా అవుతారనిపిస్తుంది. చూద్దాం మరి రాబోయే కాలంలో మనకు రోజు అయితే న్యూస్ అప్డేట్స్ తెలుస్తూనే ఉంటాయి, తన పరిపాలన మనకు తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి తన రోజు అప్డేట్స్ మనం తెలుసుకుందాం. వెస్ట్ బెంగాల్ మెయిన్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలుసుకుందాం. ఎందుకంటే బార్డర్ నుంచి క్రాస్ అయ్యి మన దేశంలోకి వచ్చి ఈ మయన్మార్ ముస్లింలు కానీ రోహింగ్యా ముస్లింలు కానీ బంగ్లాదేశీ వాళ్ళు కానీ దేశంలో నాకు తెలిసి ఒక 10 కోట్ల జనాభా
ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ప్రభుత్వం కూడా. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రాగానే పశ్చిమ బెంగాల్లో అందరు తట్టాబుట్ట చదువుకొని వెళ్తున్న వీడియోలు కూడా మనకు వస్తున్నాయి. అందరు వెళ్ళిపోవాలి, ఇక్కడ దేశం ఏదైనా ధర్మసత్రం కాదు. సువేంద్ర అధికారి నాకు తెలిసి అయితే వీళ్ళని అంతా క్లీనప్ చేసి పడేస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే తనకు తెలుసు ఎక్కడెక్కడ మమతా బెనర్జీ ఎంతమందికి ఓటు ఇచ్చింది. ఎందుకంటే తన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి తనకు తెలుసు. కాబట్టి సువేంద్ర అధికారికి ఇస్తేనే తను ఈ గ్రాస్ రూట్లో క్లీన్ చేయగలుగుతాడు ఈ చెత్తనంతా అని చెప్పేసి పార్టీ నమ్మింది అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా మనం రోజు వెస్ట్ బెంగాల్ని పక్కా న్యూస్ చదువుకోవాల్సిందే, న్యూస్ వార్తలు నేను వీడియో చేయాల్సిందే ప్రతిరోజు. ఎందుకంటే అక్కడ ఉండే ఈ బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలు మన దేశంలోకి చొరబడి మన ఆధార్ కార్డులు ఉంది, మనం ట్యాక్స్ కడుతున్న డబ్బులు దొబ్బి తింటున్నారు. కాబట్టి వాళ్ళని అందరినీ ఇక్కడ నుంచి తరిమే వరకు మనం ప్రతిరోజు బెంగాల్ గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు బెంగాల్ గురించి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి.